మీరా? ఇవాళ ఎప్పుడు సరే సినిమాకి వెళ్ళొస్తూ చూసిపోదామని వచ్చాం తప్ప. అబ్బే వాట్స్ ఆల్ దిస్ హారర్? ఓ మై గాడ్, సారీ, పొరపాటు అయింది. పొరపాటు కాదు, పొగరు. పొగరు కాదు, అసూయ. సెక్రటరీ, నీ నిజ రూపం ఇప్పుడు తెలిసింది. నిన్ను నేను మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. పద్మా, అవును, నువ్వు ఈ ఉద్యోగానికి ఎట్లా వచ్చావో, వచ్చిన దగ్గర నుంచి మావయ్యతో ఎట్లా ఉంటున్నావో నాకు తెలియదు అనుకున్నావా? ఆయన్ని చూసినప్పుడల్లా నీకు మైకం కమ్మటం నేను చూడలేదనుకున్నావా? ఏమిటా మాటలు? లేడీ సెక్రటరీ, ఉద్యోగం చేసుకునే ఆడవాళ్ళకు నువ్వు సిగ్గుచేటు. నువ్వు అసలు ఉద్యోగం చేయడానికా వచ్చావు? మావేను వల్ల వేసుకోవడానికి వచ్చావు. పద్మా, అటువంటి మాట్లాడుకో. లేకపోతే నాకు పెళ్ళవుతుంటే నీకెందుకు కన్నీళ్లు, ఏడుపులు? అవునమ్మా, అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త మతిపోయి ఇంకోళ్ళని చేసుకుంటూ ఉంటే ఏడాదింటే మాత్రం బాబాయ్ బండలు. ఎంత పని చేస్తావు? ఆఫీసులో నీ పేరు పద్మని. అవును, ఇంతవరకు వచ్చిన తర్వాత అమ్మాయికి నిజం చెప్పాల్సిందే. ఏమిటది? ఏమిటో చెప్పాల్సిన నిజం? చెప్తా వినమ్మా. నువ్వు ఊరుకో బాబాయ్, నేనే చెప్తాను. పద్మ, నా అసలు పేరు సావిత్రి. నీ మావయ్య నా భర్త. అగ్ని సాక్షిగా పెళ్ళాను. యుద్ధంలో ఆయన జ్ఞాపక శక్తి పోయింది. తానెవరో తెలియని పరిస్థితిలో మిలిటరీ హాస్పిటల్ నుంచి పారిపోయి మాతో వచ్చేశారు. ఆంధ్రదేశం అంతా తిప్పాను. తన వాళ్ళెవరూ ఆయన గుర్తుపట్టి రాలేదు. అన్ని ఆశలు వదులుకొని 2 ఏళ్ల క్రితం నన్ను పెళ్లి చేసుకున్నారు. మాకు బాబు కూడా పుట్టాడు. వీడే మా బాబు. అవునమ్మా, వేణుగోపాల స్వామి పాదాల సాక్షి. ఇది నిజం. వీళ్ళ పెళ్లి నేనే చేయించాను. ఏమిటి, ఒకసారి మతిపోయి నీతో వచ్చాడు, మళ్ళీ మతిపోయి నిన్ను మర్చిపోయాడా? అవును. అయితే ఇదంతా ఎందుకు ముందు చెప్పలేదు? చెప్పినా ఎవరు నమ్ముతారు? ఎలాగైనా మతి మరపు తొలగిపోయి ఆయనే నన్ను గుర్తించాలన్న ఆశతో ఆయన్నే అంటి పెట్టుకుని ఉంటుంది. అమ్మాయి, ఈ పెళ్లి సంగతి నాకేం చెప్పిందో తెలుసా? ఆఫీసులో తన పేరు పద్మావతిని, తననే ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పిందమ్మా. ఆయనకి మరుపెలా వచ్చింది? అప్పుడు యుద్ధంలో బాంబు పడి తాకిడికి వచ్చిందట. ఆ తర్వాత వైజాగ్ లో యాక్సిడెంట్ జరిగిందట. దాంతో పాతదంతా గుర్తుకొచ్చి మధ్యలో జరిగింది మర్చిపోయా. అవును, యుద్ధం తర్వాత ఈ 3 ఏళ్ళు ఎక్కడున్నా ఉంటే చెప్పలేకపోతున్నాడు. నిజమే. అంతేకాదు పద్మ, మర్చిపోయిన దాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన తహతహలాడ్డం నాకు తెలుసు. ఎప్పుడూ ఒక తాళం చీరతో సత్తమతం అవుతూ ఉండడం మీకు కూడా తెలుసుగా. అదే మా ఇంటి తాళం చెవి. అలాంటిది 2వది నా దగ్గర కూడా ఉంది. ఇదిగో. ఐఎమ్ సారీ సెక్రటరీ. కాదు, ఐఎమ్ సారీ అక్క. నువ్వు చేయబోయింది చాలా పెద్ద త్యాగం. ఆ దేవుడి నిన్ను నన్ను కాపాడాడు. నా తొందరపాటు మన్నించు. అక్క, నీకు నా చేత నేనెంత సహాయం చేస్తాను. అక్క అక్క. హలో, కృష్ణప్రసాద్ స్పీకింగ్. ఓహో, మీరా? ఎస్ సార్. శుభలేఖలు ప్రింట్ కావడం కొంచెం లేట్ అయింది. ఇవాళ పోస్ట్ చేస్తున్నాం. ఓకే. ఏమిటమ్మా? వచ్చిందా? ఏది? కృష్ణ, దీంట్లో వట్టి డిన్నర్ అనే వేశారు. మరి మా డిపార్ట్మెంట్ వేరే కార్డు పంపిస్తున్నావా? నాకు 100 కార్డ్స్ కావాలి. క్లాస్ లో మా ఫ్రెండ్స్ అందరికి ఇస్తాను. అలాగేనమ్మా. తమ్ముడు, నాకు ఒక 1000 కార్డులు కావాలి. మా అత్తాలందరికీ పంపించాలి. అయ్యో అమ్మా, అదేంటే శుభలేఖలు చూపిస్తున్నావు? పద్మా, ఏమిటా ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? కార్డులను నాశనం చేస్తున్నావు? పద్మా, ఐఎమ్ సారీ మావయ్య, నాకు ఈ పెళ్ళొద్దు. అదే సారీ మాటలే. ఇదేమిటి పద్మా ఇంతలో? నాకు భయమేస్తుంది మావయ్య. భయమా? దేనికి? యుద్ధం ముగిసి 3 ఏళ్ళైంది.
ఇన్నాళ్ళు ఏం చేసావో ఎక్కడున్నావో నీకే గుర్తులేదు. ఒకవేళ నీకు ఇంతకు ముందే పెళ్లి జరిగి ఉంటే మన ఎవరికి తెలియకగలని పెళ్లికి పిలివే ఉంది. అంతగా అది ఎవరితో వస్తే తల్లి తగిలేస్తాం. అమ్మా నువ్వు మాట్లాడుకో. చెప్పు మావయ్య, ఆ 3 ఏళ్ళు ఎక్కడున్నావో ఏం చేసావో నీకు గుర్తులేదు కదా? అదిగో మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ తాళం చెవికేసి చూస్తూ ఉంటావు, ఏదో మొదలు పడుతుంటావు, పరాకులో పడుతుంటావు. అయితే చెప్పు, ఎక్కడిదా తాళం? ఏమో జేబులో ఉంటుంది. మరెందుకు దాన్ని అవతల పారేవు? నీకు ఆశ ఉంది, దాని మూలంగా ఎప్పుడో నీకు నీ పాత కథ గుర్తొస్తుందని. అప్పుడు నీకు ఒక భార్య ఉంటే ఆవిడ నీ కోసం వెతుకుంటూ వస్తుంది, పిల్లలుంటే వాళ్ళు వస్తారు. అప్పుడు నా గతి ఏమిటి? చెప్పు మావయ్య, సిగ్గుచేటు బ్రతుకు బతకమంటావా నన్ను? ఉరితాడు నాకు తగిలిస్తావా, ఆమెకు తగిలిస్తావా? పద్మ, స్టాప్ ఇట్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? అసలు ఎవరు కావాలి పెళ్లి? నువ్వే నన్ను రెచ్చగొట్టావు. మీరంతా ఒత్తిడి తీశారు. ఇప్పుడు శుభ్రకలాగా తీసుకొచ్చి ఊరంతా దండలా కొట్టి. హలో, అదే శుభ్రాక్ ఇంకా రాలేదు సార్, లేట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారా మీరు చేసిన పని? ఎందుకలా నా బ్రతుకులు బదాలా పెడుతున్నారు? ఎందుకలా నన్ను అవమానిస్తున్నారు? మావయ్య, నీ స్థితికి నేను నిజంగా బాధపడుతున్నాను. నాకు నువ్వంటే ఎంత ప్రాణమో నీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. కానీ నిన్ను ఇంకొకరితో పంచుకోలేను మావయ్య, పంచుకోలేను. Little star, how I wonder who you are. సెక్రటరీ, పెళ్లి కారణాంతరాల వల్ల ఆగిపోయిందని పేపర్లో ప్రకటించు. రామదాస్, అయ్యా కార్ రెడీ చేయి. మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ తాళం చెవికేసి చూస్తూ ఉంటావు, ఏదో మదన పడుతుంటావు, పరాకులో పడుతుంటావు. చెప్పు, ఎక్కడిదా తాళం? మరెందుకు దాని అవతల పారేవు?